మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023లో డిసెంబర్ 16 నుండి ధనుర్మాసం ప్రారంభమవబోతోంది. అయితే ఈ ధనుర్మాసం ప్రారంభమయ్యే లోపు కానీ లేదా ధనుర్మాసంలో కానీ ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, జన్మజన్మల పాపాలు దోషాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, కష్టాలన్నీ కూడా పోయి కుబేరులుగా మారిపోతారు. వివాహం కాని వారు ఈ కథలు వింటే తొందరలోనే వివాహం జరిగిపోతుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. మీరు అన్ని శుభవార్తలే వింటారు. మన తెలుగు నెలల ప్రకారం ధనుర్మాసం మార్గశిర పుష్య మాసాలలో వస్తుంది. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు. అంటే ఈ మాసం అతని విభూతులలో ఒకటి అని అర్థం. ధనుర్మాసం సాధారణంగా డిసెంబరు 12-16 తేదీల మధ్య వస్తుంది. దీనిని నెలకంట పట్టడం అని కూడా అంటారు. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానం అనుసరించి జరుపుకునేవే. అయితే సంక్రమణములు మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాము. ధనుసు రాశిలో సూర్యుడు ప్రవేశించిన మాసాన్ని ప్రత్యేకంగా ధనుర్మాసమని పిలుస్తూ ఉంటారు. ఇది చైత్రాది 12 మాసాల్లో లేదు. ఈ మాసాన్నే చాపము, కోదండ, కర్మక, శూన్యమాసము అని కూడా అంటారు. ధనుర్మాసం అనేది స్త్రీల సౌభాగ్యమును పెంచే మాసం. అందుచేత సౌభాగ్యవంతులకు స్త్రీలు పెళ్లి కావలసిన ఆడపిల్లలు ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందు వచ్చే 30 రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు. చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రథం ముగ్గుకి కలిపి ఒక వరుసతో లేదా ఒక వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు. హరిదాసులు, హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తారు. ఈ ధనుర్మాసం ముఖ్యంగా విష్ణువుకు చాలా ప్రత్యేకం. ఈ నెలలో లక్ష్మీ నారాయణులను తులసి దళాలతో పూజించటము శుభప్రదము, పుణ్యప్రదమని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరమవుతుందని విశ్వసిస్తూ ఉంటారు. విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని బాలభోగం అని పిలుస్తూ ఉంటారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం మొదలు తిరుప్పావే గానం చేస్తారు. ఈ మాసంలోనే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. గోదాదేవి నలనామ సంవత్సరం కర్కాటక మాసం పుబ్బా నక్షత్రము ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున సామాన్య శకం 776లో తులసి పూల వనంలో విష్ణుజిత్తునికి దొరికిన బిడ్డ. జనకునికి సీతామాత ఎలా అయితే నాగేటి శాలలో దొరికిందో అలానే గోదాదేవి కూడా తులసి వనంలో కలుపు తీస్తున్న విష్ణుజిత్తునికి అలానే దొరికింది. సీతాదేవి ఎలా అయితే అయోనిజగా జన్మించిందో అలాగే గోదాదేవి కూడా అయోనిజ అంటే గర్భంలో జన్మించని బిడ్డ అని అర్థం. విష్ణుజిత్తుడు అంటే విష్ణువే చిత్తంలో కలవాడు అని అర్థం. తండ్రి ఆలోచనలు మనసులో ఉన్న వటపత్ర సాయి గోదాదేవిలో కూడా భాషించాయి. వైష్ణవ మతంలోని ప్రేమతత్వ జ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించాడు. ఆచార్యులే మనను పరిపాలించేవారే, మనను విష్ణు పదంలో నడిపేవారని అర్థం. వీరిలో పరమ విష్ణు భక్తులు 12 మంది ఉన్నారు. వారిలో తండ్రి కూతుళ్ళు
శ్రీ పెరియాళ్వార్ వారిగా విష్ణుజిత్తుడు గోదాదేవి ఉన్నారు. 12 మందిలో స్త్రీమూర్తి ఈమె ఒక్కటే. స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చెల్లవనడానికి 12 సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి. చదువు జ్ఞానం అందరిది అని చెప్పడానికి ఈనాటికి నిలిచి ఉన్న చిరంజీవ సాక్ష్యం తిరుప్పావే. అలాంటి పరమ పావనమైన గోదాదేవి కళ్యాణ కథను వింటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. తమిళనాడులోని శ్రీ విల్లీపుత్తూరులో విష్ణుజిత్తుడనే భక్తుడు ఉండేవాడు. శ్రీ విల్లీపుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుజిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుజిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వార్లలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుజిత్తుడు. ఆమెకు గోదై అంటే పూలమాల అన్న పేరు పెట్టి ఆమెను గారాభంగా పెంచసాగాడు విష్ణుజిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుల లీలలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా కూడా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి పూలు కోసి తులసీ దళాలు చేర్చి మాలలు అల్లుతూ ఉంటే తను కూడా నేర్చుకుంది గోదాదేవి. తండ్రి నోటి నుండి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్య ఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చి కూర్చిన పాసురాలు అన్నీ కూడా వింటూ ఎదిగింది గోదాదేవి. అంతేకాదు తన తండ్రి విష్ణుజిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుజిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో శ్రీకృష్ణుని మీద ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చెయ్యాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని ఆచరించటమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో శ్రీకృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోద. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావే. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుజిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు. శ్రీకృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుజిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని, విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోనికి తీసుకుని వెళ్ళారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోనికి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే
ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా కూడా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు. గోదాదేవి ద్వాపర యుగంలోని సత్యభామ యొక్క మరో జన్మ అని భాగవతులు తలుస్తూ ఉంటారు. పారిజాత పుష్పాలతో సత్యభామ ఒక అందమైన మాలిక అల్లి తన కృష్ణుని కంఠంలో అలంకరించబోయింది. శ్రీకృష్ణుడు ఆ మాలను తన చేతులతో తీసుకుని ఆమె మెడలో వేశాడు. సత్యభామ మరో మాలను శ్రీకృష్ణుని కోసం అల్లబోతే ఆ నీలిమేఘ శ్యాముడు వారించి, నీవు ధరించిన ఆ మాలనే నా మెడలో వెయ్యమని చెప్పాడు. కలియుగంలో సత్యభామే గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుని కోసం తపిస్తూ తిరుప్పావే రాసి గానం చేసిందని పెద్దలు చెప్తూ ఉంటారు. పెళ్ళీడుకు వచ్చిన కన్నెపిల్లలు మార్గశిర మాసంలో రోజు తిరుప్పావే గానం చేస్తే మాఘమాసంలో వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఇదే పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథ. ఈ కథను ధనుర్మాసం వచ్చేలోపు లేదా ధనుర్మాసంలో ప్రతిరోజు వింటే చాలు పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. తిరుప్పావేకి ఒక నేపథ్యం ఉంది. శ్రీకృష్ణుడు ఉండే అందాల పల్లె రేపల్లెలో కరువు వచ్చి అందరూ కూడా ఆందోళన పడుతూ కృష్ణయ్య దగ్గరకు వెళ్ళి ఏం చేద్దాం అని అడిగారు. దానికి శ్రీకృష్ణుడు చిన్నారి కన్యలైనటువంటి గోపికలతో ఒక వ్రతం చేయిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలను వివరించాడు. ఈ వ్రతం పెందలకాడనే మొదలవుతుంది కనుక మీరంతా తెల్లవారుజామున రావాలి సుమా అని గోపికలకు మరీ చెప్పి పంపించాడు గోవిందుడు. మరునాడు శ్రీకృష్ణునితో కలిసి వ్రతం చేస్తున్నామన్న ఆనందం ఉత్సాహం ఎక్కువై గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాము గడుస్తుందా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురు చూస్తూ కష్టంగా రాత్రి గడిపారు గోపికలు. తెల్లవారుజామునే కృష్ణుడు రమ్మన్నాడు గనుక ముందే లేచి అందరినీ లేపుదామని బయలుదేరారు గోపికలు. ఆ విధంగా ధనుర్మాస వ్రతాన్ని గోపికలు చేశారు. ఇదే తిరుప్పావే నేపథ్యం. రండి రండి అంటూ తొలి పాసురంలో గోపికలు ఒకరినొకరు పిలుచుకుంటూ ఉన్నారు. గోపికలు నారాయణ్ణి కీర్తిస్తూ నిద్రలెమ్మని పాడే ఈ పాసురాలన్నీ కూడా సుప్రభాత ప్రబోధ గీతాలు. వివిధ క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడ కొలువై ఉన్న ఆయా దైవాల మహిమలను గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దైవం పట్ల విశ్వాసం గల వాళ్ళు ఆ సంఘటనలు నిజంగానే జరిగి ఉంటాయని భావించి అనుభూతిని పొందుతారు. తమ ఊళ్ళో ఆవిర్భవించిన దైవం పట్ల, ఆ దైవం చూపిన మహిమల పట్ల వాళ్ళు పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఏదులాబాద్ క్షేత్రం విషయంలోనూ మనకు ఈ విషయం స్పష్టమవుతూ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఈ గ్రామంలో శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారు ఈ ప్రాంతానికి చెందిన దేశికాచార్యులు అనే ఒక భక్తుడితో కలిసి విల్లుపుత్తూరు నుంచి వచ్చినట్లుగా స్థల పురాణం చెప్తోంది. అమ్మవారి ఆదేశం మేరకు ఆయనే ఆలయం నిర్మించాడు. ఈ ఆలయం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి ఈ ఆలయ ప్రాంగణంలో దేశికాచార్యుల వారు కూర్చుని పారాయణం చేస్తూ ఉన్నారు. ఆ పక్కనే 12 సంవత్సరాలలోపు వయసు గల 8 మంది ఆడపిల్లలు ఆడుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో మట్టి గాజులు అమ్మే వ్యక్తి అటుగా రావటంతో అరుగు మీద కూర్చుని పారాయణం చేసుకుంటున్న దేశికాచార్యుల దగ్గరకు ఆ ఆడపిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తమకు గాజులు వేయించమని అడిగారు. దేశికాచార్యుల వారు ఆ పిల్లల ముచ్చట తీర్చడం కోసం ఆ గాజుల అబ్బాయిని పిలిచి వాళ్ళందరికీ కూడా గాజులు తొడిగి తన దగ్గరకు డబ్బుల కోసం రమ్మని చెప్పాడు. అంతసేపటికి ఆ పిల్లలకు గాజులు వేసి తిరిగి వచ్చిన గాజుల అబ్బాయి మొత్తం 9 మంది ఆడపిల్లలకు గాజులు వేసినట్లుగా చెప్పాడు. కానీ అక్కడ 8 మంది పిల్లలే ఉండటంతో దేశికాచార్యులు ఆలోచనలో పడ్డాడు. విషయం తెలుసుకుందామని దేశికాచార్యుల వారు ఆ పిల్లల దగ్గరకు వెళ్ళి మొత్తం ఎంతమంది గాజులు వేయించుకున్నారు అని అడగ్గా మొదటి నుంచి తాము 8 మందే ఆడుకుంటున్నట్లుగా
8 మందే గాజులు వేయించుకున్నట్టుగా చెప్పారు. కానీ గాజులబ్బాయి మాత్రం తాను నిజమే చెప్తున్నానని, ఒక అమ్మాయి గాజులు వేయించుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళటం చూశానని అన్నాడు. దాంతో దేశికాచార్యుల వారు గుళ్ళోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. యథాలాపంగా అమ్మవారి వైపు చూసిన ఆయన అమ్మవారి మూలమూర్తికి మట్టి గాజులు కొత్తవి ఉండటం చూశాడు. అమ్మవారి చేతికి ఉన్నవి గాజులబ్బాయి దగ్గరవి సరిపోల్చి చూశాడు. అమ్మవారి చేతికి ఉన్నవి అవే గాజులు అని తెలిసింది. అయితే దేశికాచార్యులకు విషయం అర్థమైపోయింది. అప్పుడు దేశికాచార్యుల వారు గాజులబ్బాయితో స్వయంగా అమ్మవారు వచ్చి నీతో గాజులు వేయించుకున్నారు అని చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్న గాజులబ్బాయి సంతోషంతో పొంగిపోయాడు. సాక్షాత్తు అమ్మవారి చేతికి గాజులు తొడిగే అవకాశం తనకు లభించటమేమిటంటూ ఆ ఆనందాన్ని తట్టుకోలేక పొర్లి పొర్లి ఏడ్చాడు. ఆ క్షణమే ఆ సంగతి ఊరంతా తెలిసిపోయింది. ఆనాటి నుంచి అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఆమెకు ఎంతో ఇష్టమైన మట్టి గాజులను సమర్పించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కథను విన్నవారికి, చెప్పిన వారికి సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ధనుర్మాసం వచ్చే లోపు కానీ ధనుర్మాసంలో కానీ ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. జన్మజన్మల పాపాలు దోషాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలన్నీ కూడా పోయి కుబేరులుగా మారిపోతారు. వివాహం కాని వారు ఈ కథలు వింటే తొందరలోనే వివాహం జరిగిపోతుంది. అన్ని శుభాలే జరుగుతాయి. మీరు అన్ని శుభవార్తలే వింటారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.